ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు స్వాగతం పలుకుతూ 2024 సంవత్సరం జనవరి నెలలో నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు. ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాలం నుంచి జనవరి నుండి డిసెంబర్ వరకు అందరికీ విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవా రంగాలలో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని వేడుకుందాం. 1వ తారీఖు 1వ నెల 2024 నుండి 15/1/2024 వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రాహు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి మరియు కుజ సంచార స్థితి, కుంభరాశిలో శనైశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారు నూతన ఆంగ్లనామ సంవత్సర ప్రారంభకాల సమయంలో అష్టమి అమావాస్య తిథుల యందు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి అక్షరాల వారందరూ కూడా ఈ మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనైశ్వర స్వామివారు. ఒకవైపు వీరికి ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిది. ధనవాకు కుటుంబ స్థానంలో శనైశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధనము మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఖర్చులను నియంత్రించడం, ఓపిక, పట్టుదల, సహనం ఉండడం వలన రాబోయే కాలంలో స్థిరచరాస్తులను కాపాడుకొని దాంట్లో విజయం మీ సొంతం అవుతుంది. అలాగే తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, గురువులు మన క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారందరికీ చక్కటి సన్మార్గమైన జీవన విధానంలో అత్యున్నతమైన విజయం వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. విశేషంగా వీరికి అర్ధాష్టమ గురువు చిన్న చిన్న విషయాలకు ఆందోళన, చిన్న చిన్న విషయాలకు అలగడం, ఏదో జరిగిపోతుంది, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అనేటువంటి భ్రమలో ఉంటారు. అలాంటిది ఎక్కడ ఉండదు. కాలము అనేది చాలా విలువైంది, చాలా బలమైంది. కాలానికి అనుకూలంగా మీరు ప్రయత్నం చేసినట్టయితే మీకన్నా అదృష్టవంతుడు, జ్ఞాని ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహార మధ్య చాలా సమయస్ఫూర్తిగా మీరు వ్యవహరించగలిగినట్లయితే చాలా మంచి కాలం. లాభస్థానంలో బుధ శుక్ర సంచార స్థితి అన్నింటా విజయం మీ సొంతం. బంగారాభరణాలు, నూతన వస్త్రాలు, గృహాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. వ్యయంలో రవి కుజ సంచార స్థితి ఉండడం వలన ఒకవైపు కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది అని చెప్పి గమనించాలి. డాక్టర్ వృత్తుల వాళ్ళు, నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, సంపూర్ణమైనటువంటి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారికి చాలా యోగదాయకం. కాకపోతే ఓర్పు, పట్టుదల, సహనం అవసరమని చెప్పి మీరు గమనించగలగాలి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగా ఈ అష్టమి తిథి ఎందున, ఈ అమావాస్య తిథి ఎందున వీలైనంత వరకు గోమాతకు కానీ, విశేషంగా అంటే సునకపు మహారాజు కానీ కుక్కలకు కానీ ఆహారాన్ని ఏర్పాటు చేయడము, నవధాన్యాలను ఏర్పాటు చేయడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు, శనిదోష నివారణ కలిగి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతమవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే ఈ 2023 సంవత్సరం 31వ తారీఖు ఆదివారం రోజు వచ్చింది. ఈ సంవత్సరానికి ఉండబడినటువంటి వ్యవహారాల్లో నరదృష్టి కానీ, శత్రు ప్రభావాలు కానీ ఇక్కడ పుల్ స్టాప్ చేయాలి. కనుక
ఒక ఎర్రటి క్లాత్లో ఒక గ్లాస్ అన్నాన్ని వండి అందులో కుంకుమని కలిపి అందులో మూట కట్టి ఎరుపు జాకెట్ పీస్లో కానీ టవల్లో కానీ మూటని కట్టి ఒక 6 ఒత్తులను ఎర్రటి ఒత్తులను నువ్వుల నూనెలో నానబెట్టి ఆ మూట పైన పెట్టి ఇంటి యజమానికి ఇంట్లో ఉండబడిన వారందరికీ మన వాహనాలకు ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు దిష్టి తీసి ప్రవహించి నీటిలో వేయడము ఉత్తమోత్తమం. ప్రవహించే నీరు లేకపోతే ఎవరు తొక్కనటువంటి స్థలంలో వేయండి. ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలకు నరదృష్టికి ఇది పులిస్టాప్ అని చెప్పి గమనించాలి. అలాగనే 1వ తారీఖు 1వ నెల 2024 మనకు సోమవారం రోజు ప్రారంభం అవుతుంది కనుక ఈ 24వ సంవత్సరం అంతనూ కూడా ఎవరికి ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలి అన్నట్లయితే మనము 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మీకు వీలున్నప్పుడు ఒక తెలుపు క్లాత్ తీసుకొని తెల్లటి అన్నాన్ని అందులో ఏర్పాటు చేసి తెల్లటి ఆవాలను అందులో కలిపి ఒక 10 ఒత్తులను కొబ్బరి నూనెలో నానబెట్టి ఆ మూట పైన పెట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ చివరి తొక్కని ప్లేస్లో వేసినట్లయితే సర్వము మీ వశీకరణ అవుతుందని చెప్పి గమనించాలి. విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానం, అంటే మీకు ఏదైతే సమస్య ఉందో అవి నెరవేరాలని చెప్పి దిష్టి తీసి బయట వేసినట్లయితే ఈ కొత్త సంవత్సరం అంతనూ కూడా అద్భుతమైన ఐశ్వర్యానికి మీరు స్వాగతం పలుకుతారు. మీకు ఇక్కడ ఏమైనా అర్థం కాకపోతే ఏ నక్షత్ర జాతకులు ఏ పేర్ల వాళ్ళు ఏం చేయాలో కూడా ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవరంగా రాసి పంపించి తెలియజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం కూడా మీకు జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక వ్యక్తిగత జాతకం కానీ అలాంటిది ఏదైనా తెలుసుకోవాలనుకున్నట్టయితే ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా సంప్రదించినట్లయితే అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీకు ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత గట్టి ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, వచ్చేటువంటి సంబంధం ఎందుకు ముడిపడట్లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. కనుక ఎందుకు సంబంధం రావట్లేదు, వచ్చేటువంటి వధువు వరుడు యొక్క జాతకాలు కలుస్తున్నాయా, వారికి సంతాన యోగం ఉందా, రాజయోగం ఉందా, ఎలాంటి యోగాలు కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహమైన దంపతులు నిత్యం తరచూ గొడవ పడుతున్నారా, కొన్ని యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు చేయడం వల్ల ఈ పోలీస్ స్టేషన్లు, గొడవలు, కోర్టు కేసుల నుంచి విముక్తి చెంది సుఖవంతమైన ప్రశాంతవంతమైన జీవనానికి స్వాగతం పలకడానికి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనవడు కానీ మనవడు కానీ పుట్టినట్లయితే పేరు యొక్క మొదటి అక్షరం ఏం పెట్టుకోగలగాలి, పేరులో ఉండబడిన బలం ద్వారా వారికి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందో చిన్నపిల్లల యొక్క పేర్లను, ఆధ్యాత్మికమైనటువంటి నామాలను తెలియజేయడం జరుగుతుంది. కనుక చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం ఎలా చేయాలి, కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి, అష్ట కష్టాల్ని మనమే స్వయంగా ఎలా తగ్గించుకోగలగాలో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ మంత్ర ఉపదేశం చేయడం జరుగుతుంది. మంత్ర సాధన ఎలా చేయాలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ను సంప్రదించి స్వామి యొక్క ఆశీస్సులు పొందగలరు. ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభంలో అందరికీ శుభం, జయం, లాభం కలగాలని ఆశీర్వదించడం జరుగుతుంది. జనవరి నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. 4వ తారీఖున ఒట్టుక కాళభైరవ స్వామి యొక్క అష్టమి సందర్భంగా, అలాగే 11వ తారీఖున అమావాస్య సందర్భంగా మనమందరం కూడా గృహంలో కాళభైరవ అష్టకాన్ని వినడం, కాళభైరవ స్వామి యొక్క పూజ చేయడం, కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల గృహంలో సకల అష్ట కష్టాలు తొలగిపోతాయి. అలా గృహంలో కుదరాలైనటువంటి వారికి ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు కాళభైరవ హోమాన్ని చేయించి ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంది. అలాగనే మీ యొక్క గృహంలో ఏదైతే అనుకుంటున్నారో అది విజయం సాధించలేకపోతున్నారా, ధనాన్ని ఆకర్షించలేకపోతున్నారా, ఉద్యోగాన్ని ఆకర్షించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. ఈ లోపల 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తదనంతరము అగరబత్తులు తిప్పిన తర్వాత ఈ పాత్ర చుట్టూ ఇలా 3 సార్లు తిప్పి
ఇలా తిప్పడం వలన పాత్రలోంచి శబ్దం రావడం ప్రారంభిస్తుంది. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. యంత్ర మంత్ర తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు, నరదృష్టి దోషాలు తొలగిపోయి ఈ శబ్ద తరంగాల ద్వారా గృహంలో మనం ఏదైతే అనుకుంటామో అన్నింటా విజయం కాళభైరవ స్వామి చేయించడం జరుగుతుంది. మనకు ఈ యొక్క అక్షయ పాత్ర మరియు ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడ్ని, కంకణాన్ని, డాలర్ని, ఒక ఒట్టిని, ఒక కాళభైరవ హోమాన్ని చేయించి మీకు పంపించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క పాత్ర మన గృహంలో 100 సంవత్సరాలు పదిలంగా ఉంటూ మనల్ని, మన కుటుంబాల్ని, మన వ్యాపారాల్ని, మన సంస్థల్ని నిత్యము రక్షిస్తుందని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి ఈ యొక్క అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ నరదృష్టి నివారణ కాళభైరవ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అని బటన్ని తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. సనాతన ధర్మాన్ని పరిరక్షించండి.